నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. విద్యారంగంలో సంచలనం. ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు నిజాలేంటి? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే చర్చ. ఒక్క రాజీనామా 1000 ప్రశ్నల విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేయడంతో తెలంగాణ విద్యాశాఖలో ఒక్కసారిగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఆయన ఎవరో తెలుసు కదా, పదవి కోసం పాకులాడే వ్యక్తి కాదు, పద్ధతి కోసం పోరాడే వ్యక్తి. ఆయన ఏం చేశారు? కేవలం ఫైళ్లకు పరిమితం కాలేదు. SDF సోషల్ డెమోక్రటిక్ ఫోరం స్థాపించి 100 కిలోమీటర్లు ప్రయాణించి మారుమూల గ్రామాల స్కూల్లో బడినిద్ర చేశారు. పిల్లల కష్టాలు, టీచర్ల బాధలు స్వయంగా చూశారు. ప్రపంచంలోని పలు దేశాల విద్యా విధానాలను వంట బట్టించుకున్న మేధావి అయిన తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు కోసం అద్భుతమైన బ్లూ ప్రింట్ సిద్ధం చేశారు. ఆకునూరి మురళి ఒక విజన్ ఉన్న మనిషి, కానీ పాలకుల దగ్గర అది విజన్ గా కనిపిస్తుందా లేక అడ్డంకిగా కనిపిస్తుందా? ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్న మాట ఒక్కటే. మురళి మాటను సీఎం రేవంత్ రెడ్డి వినిపించుకోవడం లేదా? ప్రభుత్వం మారుతున్న విద్యారంగంలో మార్పు కోసం ఆశపడిన మురళికి ఈ ప్రజా ప్రభుత్వంలో సరైన గుర్తింపు దక్కలేదా? తన అద్భుతమైన ఐడియాలను అమలు చేసే అవకాశం ఇవ్వకుండా ఆయన్ని కేవలం ఒక బొమ్మలా ఉంచాలని చూసారా? మురళి అంకిత భావానికి, ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పొంతన కుదరకనే ఆయన విసిగిపోయి తప్పుకున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో మేధావుల వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది. విద్యారంగంలో సమూల మార్పులు తెద్దామనుకున్న మేధావికి ఈ సర్కార్ ఎందుకు సహకరించలేదు? ఆకునూరి మురళి గారి అవసరం లేదు అనిపిస్తే మరి ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎటు తీసుకెళ్లాలని అనుకుంటోంది? కేవలం అహంకారపూరిత నిర్ణయాలని ఇలాంటి విలువైన వ్యక్తులకు ప్రభుత్వం దూరం చేసుకుంటుందా? ఓవైపు ప్రజల ఆంక్షలు, మరోవైపు పాలకుల మొండి వైఖరి. ఒక విజనరీ లీడర్ రాజీనామాతో తెలంగాణ వ్యవస్థలో ఇప్పుడు పెద్ద శూన్యం ఏర్పడింది. రేవంత్ రెడ్డి పాలనలో అసలు విద్యకు ప్రాధాన్యత ఉందా లేక కేవలం రాజకీయాలకే పెద్దపీట వేస్తున్నారా? సమాధానం చెప్పాల్సింది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే. ఈ రాజీనామా వెనుక ఎన్ని కుట్రలున్నాయో, ఏం జరగబోతుందో త్వరలోనే బయటపడనుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.